హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 24లో యూజ్డ్ టు వుడ్ అనే ఈ యొక్క వర్డ్స్ని ఉపయోగించి మనం సెంటెన్స్ని కలపాలి. సో అవి ఎలా కలపాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఇక్కడ 2 సెంటెన్సెస్ మనకి ఇస్తాడు. ఆ 2 సెంటెన్స్ని కూడా యూజ్డ్ టు కానీ అంటే ఒక్కొక్క సెంటెన్స్ ఒక మార్క్. సో టోటల్గా ఈ యొక్క 24th క్వశ్చన్లో మనకి 2 మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా 2 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్గా మనం స్ట్రక్చర్స్ చూసుకుంటే కనుక యూజ్డ్ టు తర్వాత ఖచ్చితంగా V1 రావాలి. యూజ్డ్ టు తర్వాత ఖచ్చితంగా V1 రావాలి. వుడ్ తర్వాత కూడా ఖచ్చితంగా V1 రావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో V1 ఉన్ని, V2 ఉన్ని లేదా V3 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనము ఆన్సర్ రాసేటప్పుడు యూజ్డ్ టు పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వుడ్ పక్కన కూడా V1 రావాలి. ఓకే, ఇప్పుడు యూజ్డ్ టు అనేది ఎప్పుడు యూజ్ చేయాలి లేదా వుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం. యూజ్డ్ టు ఫర్ బోత్ స్టేట్స్ అండ్ రిపీటెడ్ యాక్షన్స్. చూడండి, స్టేట్స్ అంటే స్టేటివ్ వెర్బ్స్. స్టేట్స్ అంటే స్థితులు. సో ఆ వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే కనుక స్టేటివ్ వెర్బ్స్ అని పిలుస్తాం. స్టేటివ్ వెర్బ్స్ అనేవి మనకి ఈ విధంగా 5 టైప్స్ ఉంటాయి. పొసెషన్, సెన్స్, ఎమోషన్, మెంటల్ స్టేట్, అదర్స్. ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి. పొసెషన్లో హ్యావ్, ఓన్, పొసెస్, కన్సిస్ట్, కంటైన్, ఈ విధంగా పొసెషన్లో ఉంటాయి. సెన్స్లో సౌండ్, హియర్, స్మెల్, సీ, లుక్, టచ్, ఫీల్, ఈ విధంగా ఉంటాయి. ఎమోషన్లో లవ్, లైక్, హేట్, డిస్లైక్, అడోర్, డిజైర్, విష్, నీడ్, హోప్, ఈ విధంగా ఉంటాయి. సో మెంటల్ స్టేట్లో కూడా యాంగర్, డౌట్, ఎక్సెట్రా, ఈ విధంగా బిలీవ్, ఈ విధంగా ఉంటాయి. అదర్స్లో వచ్చేసి కాస్ట్, మెజర్, వెయ్, ఓ, ఫిట్, ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా స్టేటివ్ వెర్బ్స్. స్టేటివ్ వెర్బ్స్ కాకుండా యాక్షన్ వెర్బ్స్ ఉంటాయి. దాన్ని రిపీటెడ్ వెర్బ్స్ అంటాం మనం. చూడండి, ఇక్కడ ఇచ్చాడు రిపీటెడ్ యాక్షన్స్ అని పిలిచాం. యాక్షన్ వర్బ్స్ అంటే యాక్షన్ ద్వారా తెలియజేసేది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలీవ్ అనేది స్టేటివ్ వర్బ్. అది యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. బిలీవ్ అనేది మనం లోపల నుంచి చేయాల్సింది. కాబట్టి అలాంటివన్నీ కూడా స్టేటివ్ వర్బ్స్. ఓకేనా. రన్ అనేది యాక్షన్ వర్బ్, ఎందుకంటే మనం చేస్తాం కాబట్టి రన్ అనేది యాక్షన్ వర్బ్. ఇప్పుడు రిపీటెడ్ యాక్షన్స్ అంటే యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ కానీ స్టేటివ్ వర్బ్స్ కానీ ఏది సెంటెన్స్ లో కనిపించినా యూజ్డ్ టు అనేది వాడొచ్చు. యూజ్డ్ టు అనేది వాడొచ్చు. వుడ్ మాత్రం రెండింటికి వాడకూడదు. ఓన్లీ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్, నాట్ ఫర్ స్టేట్స్. ఓకే, ఎక్కడన్నా రిపీటెడ్ యాక్షన్స్ కనిపించాయంటే కనుక, యాక్షన్ వెర్బ్స్ కనిపించాయంటే కనుక అక్కడ మాత్రమే మనం వుడ్ ఉపయోగించాలి. స్టేటివ్ వెర్బ్స్ కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ సెంటెన్స్ లో వుడ్ అనేది ఉపయోగించకూడదు. స్టేటివ్ వెర్బ్స్ కనిపిస్తే వాడాల్సింది యూజ్డ్ టు. యాక్షన్ వెర్బ్ కనిపిస్తే వాడాల్సింది వుడ్. యాక్షన్ వెర్బ్కి వుడ్ వాడొచ్చు, అలాగే యూజ్డ్ టు కూడా వాడొచ్చు. సో అంత కన్ఫ్యూజన్ దేనికి? వుడ్ అనేది మర్చిపోండి. వుడ్ అనేది మర్చిపోయి మొత్తం ఏది ఇచ్చినా సరే యూజ్డ్ టుతో కలపండి. యూజ్డ్ టుతో కలిపితే ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేటివ్ వెర్బ్స్ ఇచ్చాడు అనుకోండి, యూజ్డ్ టుతో కలపండి. లేదా రిపీటెడ్ యాక్షన్స్ ఇచ్చాడు అనుకోండి, యూజ్డ్ టుతోనే కలపండి. ఓకేనా. 2 మార్క్స్ ఆ విధంగా వస్తాయి. ఇక్కడ ఏ విధంగా మనము చేయాలి ఆన్సర్ అనేది ఒకసారి నేను ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. వెన్ షీ వాజ్ ఏ స్టూడెంట్, కామా. క్వశ్చన్ లో కామా ఎక్కడ ఉందో మనం కూడా ఆన్సర్ లో కామా అక్కడే ఉపయోగించాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కామా ఎక్కడ లేకపోతే మనం ఆన్సర్ లో కామా రాయాల్సిన పని లేదు. అంటే మీకు ఈజీగా చెప్తున్నాను, ఏ విధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వెన్ షీ వాజ్ ఏ స్టూడెంట్, కామా, షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లౌడ్ అనేది స్టేటివ్ వెర్బా, యాక్షన్ వెర్బా? చూడండి, ఇక్కడ ఎమోషన్స్ లో లవ్ ఇచ్చాడు, ఇది స్టేటివ్ వెర్బ్. స్టేటివ్ వెర్బ్ వచ్చినప్పుడు మాత్రం ఏం యూజ్ చేయాలి? యూజ్డ్ టుతో కలపాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెన్ షీ వాజ్ ఏ స్టూడెంట్, కామా, ఇక్కడ కామా ఉంది కాబట్టి కామా, షీ. ఇక్కడ ఏదైతే వెర్బ్ మనం ఫైండ్ అవుట్ చేసామో, వెదర్ యాక్షన్ వెర్బ్ కానీ లేదా స్టేటివ్ వెర్బ్ కానీ ఫైండ్ అవుట్ చేసాం, దాని ముందు మనం యూజ్డ్ టు పెట్టాలి. షీ యూజ్డ్ టు లౌడ్ రాసేచ్చా? లౌడ్ రాయకూడదు, ఎందుకంటే స్ట్రక్చర్ లో చూడండి యూజ్డ్ టు పక్కన ఏం రావాలి?
V1 రావాలి. ఓకేనా? కాబట్టి లౌడ్ అనేది V2 ఫామ్ కాబట్టి మనం V2 ఫామ్ కు V1 ఫామ్ ఏంటి? లవ్. షీ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్. సో మనం ఈ విధంగా కలపాలి సెంటెన్స్ని. ఈ విధంగా మనం యూజ్ టు వాడాలి లేదా వుడ్ను వాడాలి. వుడ్ వాడకూడదు ఎందుకంటే కనుక ఇది స్టేటివ్ వర్బ్. స్టేటివ్ వర్బ్స్లో ఎట్టి పరిస్థితుల్లో నాట్ ఫర్ స్టేట్స్ ఉంది కదా, స్టేటివ్ వర్బ్లో ఎట్టి పరిస్థితుల్లో వుడ్ యూజ్ చేయకూడదు. అందుకనే కన్ఫ్యూజన్ లేకుండా వుడ్తో కాకుండా ఇంక ఏమి ఇచ్చినా సరే యూజ్ టుతోనే మనం సెంటెన్స్ని ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ హిజ్ చైల్డ్హుడ్ కామా ఉంది. ఇన్ హిజ్ చైల్డ్హుడ్ కామా ఉంది. హీ స్వామ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. హీ స్వామ్ ఇన్ ద ఎవ్రీ మార్నింగ్. చూడండి ఇక్కడ వెర్బ్ని మనం గమనించినట్లయితే స్వామ్ అని ఉంది. స్వామ్. ఓకే, స్వామ్ అనేది V2 ఫామ్. దీనికి V1 ఫామ్ ఏంటి? స్విమ్. స్విమ్, స్వామ్, స్వామ్ కదా. ఇప్పుడు మనం స్విమ్ అనేది స్టేటివ్ వెర్బా లేదంటే యాక్షన్ వెర్బా అంటే కనుక యాక్షన్ వెర్బ్. యాక్షన్ వెర్బ్ ఉందంటే కనుక మనం వుడ్తో అన్నా కంబైన్ చేయొచ్చు, యూజ్ టుతో అయినా కంబైన్ చేయొచ్చు. వుడ్తో ఎందుకు? డైరెక్ట్గా యూజ్ టుతో చేసేస్తే మనకు గొడవ ఉండదు కదా. అన్నీ కూడా యూజ్ టుతో చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ఎలా చేయాలి? ఇన్ హిస్ చైల్డ్హుడ్ కామా ఉంది కాబట్టి కామా యూజ్ చేసాం. హీ యూజ్డ్ టు. ఓకే, యూజ్ టు తర్వాత ఏం పెట్టాలి? V1 పెట్టాలి. ఇక్కడ V2 ఉంది, దాని V1 ఫామ్ ఏంటి? స్విమ్. హీ యూజ్డ్ టు స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. హీ యూజ్డ్ టు స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. మనం ఈ విధంగా కంబైన్ చేయాలి. మరో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చూద్దాం ఒకసారి. వెన్ వి వర్ యంగ్. వెన్ వి వర్ యంగ్ కామా వి బిలీవ్డ్ దేర్ వర్ ఘోస్ట్స్. వి బిలీవ్డ్ దేర్ వర్ ఘోస్ట్స్. ఓకే, ఇప్పుడు ఇందులో వెర్బ్ ఏది? బిలీవ్డ్. వెర్బ్ ఏది? బిలీవ్డ్. ఇది ఏ వెర్బో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఇది స్టేటివ్ వెర్బా లేదా యాక్షన్ వెర్బా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. స్టేటివ్ వెర్బ్ వచ్చినా లేదా యాక్షన్ వెర్బ్ వచ్చినా దేంతో కంబైన్ చేసామని చెప్పాను? యూజ్ టుతో కంబైన్ చేసామని చెప్పాను. ఒకవేళ అంతగా తెలుసుకోవాలంటే కనుక బిలీవ్డ్ అనేది స్టేటివ్ వెర్బ్. మీరు ఇక్కడ చూడొచ్చు మెంటల్ స్టేట్లో నేను ఇచ్చాను బిలీవ్ అని. ఓకే, బిలీవ్డ్ అనేది బిలీవ్డ్ ఇది V2 ఫామ్ లో ఉంది. దాని యొక్క V1 ఫామ్ ఏంటి? ఇది జనరల్ గా V2 ఫామ్. దీని యొక్క V1 ఫామ్ ఏంటి? BELIEV బిలీవ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆన్సర్లోకి ఎలా మార్చాలి? వెన్ వి వర్ యంగ్ కామా ఉంది కాబట్టి కామా వి యూజ్డ్ టు బిలీవ్డ్ అని ఉంది. యూజ్డ్ టు తర్వాత ఖచ్చితంగా రావాల్సిన స్ట్రక్చర్ ఏది? V1. బిలీవ్డ్కి V1 ఏది? బిలీవ్. BELIEV బిలీవ్ దేర్ వర్ గోస్ట్స్. ఓకేనా? ఈ విధంగా మనము యూజ్డ్ టుని యూజ్ చేయాలి సెంటెన్స్లో. ఓకేనా? అది స్టేటివ్ వెర్బా యాక్షన్ వెర్బా అనేది మీకు అనవసరం. వెర్బ్ను ఫైండ్ అవుట్ చేయండి. వెర్బ్ యొక్క V2 ఫామ్లో ఉంటుంది. దాన్ని V1 ఫామ్ ఏంటో కనుగొనండి. కనుగొని దాని ముందే యూజ్డ్ టు పెట్టేసి యూజ్డ్ టు పక్కనే ఫామ్ ఏదో దాన్ని V1లోకి మార్చేసేయండి, సరిపోద్ది. ఓకేనా? మరో ఎగ్జాంపుల్ చూస్తే కనుక మై అంకుల్ స్పెంట్ హిజ్ హాలిడేస్ బై ద సీ. మై అంకుల్ స్పెంట్ హిజ్ హాలిడేస్ బై ద సీ. ఇక్కడ వెర్బ్ ఏంటి చూసుకుంటే కనుక స్పెంట్. వెర్బ్ ఏంటంటే కనుక స్పెంట్. స్పెంట్ అనేది ఏ ఫామ్లో ఉంది? V2 ఫామ్లో ఉంది. స్పెంట్ అనేది V2 ఫామ్లో ఉంది. దాన్ని V1లోకి మార్చుకోవాలంటే కనుక ఏమని మార్చాలి? SPEND. స్పెంట్. ఓకే, ఇప్పుడు వెర్బ్ అది స్టేటివ్ వెర్బ్ అయినా యాక్షన్ వెర్బ్ అయినా మనకు అనవసరం. యూజ్ టుతో కలిపేయాలి. రాసేద్దాం ఆన్సర్. మై అంకుల్ వెర్బ్ పక్కనే ఎప్పుడు కూడా యూజ్ టు పెట్టాలి. మై అంకుల్ యూజ్ టు పక్కనే V1 రావాలి కాబట్టి స్పెంట్కి V1 ఫామ్ స్పెండ్.
స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ. సో ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోకపోతే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. యూజ్ టు పక్కనే V1, వుడ్ పక్కనే V1 ఖచ్చితంగా వస్తాయి. అలాగే నేను చెప్పిన దాని ప్రకారంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టేటివ్ వెర్బా లేదంటే యాక్షన్ వెర్బా ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అనుకుంటే కనుక మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యూజ్ టుతో కలిపేయండి. సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. సెంటెన్స్ని అబ్జర్వ్ చేసి అందులో వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. మెయిన్ వెర్బ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మెయిన్ వెర్బ్ ముందు యూజ్ టు పెట్టాలి. యూజ్ టు పెట్టి ఆ మెయిన్ వెర్బ్ ఏ ఫామ్ లో ఉందో చూసుకోండి. ఏ ఫామ్ లో ఉన్నప్పటికీ దాన్ని V1 ఫామ్ లోకి తీసుకొచ్చేసేయాలి. V1 ఫామ్ లో పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ అంతా కూడా మామూలుగా రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 2 మార్క్స్, 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. చాలా 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 ఈజీ రామన్ ఇది. జాగ్రత్తగా ఎవరైతే ఇంకా ఈ రామన్లో ఫుల్ మార్క్స్ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయలేకపోతున్నారో దయచేసి ఒకసారి వీడియో చూసారు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తాను. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ 2 మార్క్స్ పక్కా, క్వశ్చన్ నెంబర్ 24 నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు చూసారు కానీ మీరు లైక్ చేయలేదు ఇంకా, దయచేసి వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.